బల్లులంటే చిరాక, నేనైతే చీమకు కూడా హాని కల్పించను. కానీ ఆ బల్లుల విషయంలో అలా కాదు. అవి కనిపిస్తే చాలు దాన్ని చంపైనా బయటికి పంపిస్తా. అంత చిరాకు దాన్ని చూస్తే. మీరు నాలాంటి వాళ్ళైతే కనుక అదిగో అక్కడ కనిపిస్తుంది కదా మచ్చు, దానిపైన ఏ వస్తువులు పెట్టకండి. ఇంకోటి, మీరేమైనా ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సీలింగ్ మాత్రం ఇలా పెట్టుకోకండి. సీలింగ్ ప్లెయిన్ గా రావాలి. అలా అయితేనే ఇంట్లోకి బల్లి వచ్చినా మీరు ఈజీగా బయటికి పంపించచ్చు. ఇలా గనక గ్యాప్లు ఉంటే వీటిల్లో దూరి మనకు చుక్కలు చూపిస్తాయి. ఆ బాధ నాలాంటి ఓసిడి ప్రాబ్లం ఉన్న వారికే తెలిసిద్ది. నిజంగా అండి, మీరు నమ్ముతారో లేదో గానీ బల్లి గనక ఇంట్లోకి వస్తే దాన్ని బయటికి తరిమేదాకా నిద్రపోను. ఒక్కొక్కసారి సీలింగ్ లో దూరతాయి. అప్పుడు ఏం చేస్తానంటే ఎలక్సా నుండైనా ఎకో నుండైనా లిజర్ రిపెలెంట్ సౌండ్ ప్లే చేస్తా. దెబ్బకి బల్లి బయటికి వెళ్ళిపోయేదాకా కంటిన్యూ చేస్తా ఆ సౌండ్ ని. బల్లికి ఆ సౌండ్ అంటే పడదనుకుంటా. ఆ సౌండ్ విని విని ఒక డల్ గా అయిపోతుంది. ఒక్కొక్కసారి వాటిపైన నీళ్లు కూడా పోస్తా, అప్పుడు కూడా డల్ అవుతుంది. సరే, సీలింగ్ పైన గోడల పైన ఉన్నప్పుడు నీళ్లు పోయాలంటే కష్టం కాబట్టి ఒక్కొక్కసారి కిందకి దిగినప్పుడు మాత్రం నీళ్లు పోస్తా. ఇలాంటివి చేసి ఎట్లా అయినా బల్లిని బయటికి పంపించేస్తా. ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, మీ ఇంట్లోకి బల్లులు రావా అక్క, వస్తే ఏం చేస్తావు అని. చూస్తున్నావు కదమ్మా నా అవస్థ, బల్లి బయటికి పోయేదాకా నిద్రపోను. అందుకని ఇంట్లో బల్లులు ఎక్కువ కనపడవు. శత్రువుని బయటకు పంపడానికి నాకు కావాల్సిన ఆయుధం ఇదే. ఎకో ప్లే లిజర్డ్ రిపెలెంట్. Here's Lizard Repellent by Insect Repellent on Amazon Music. Echo this sound, repeat. I'll repeat the song.